ఓం శాంతి. ఈ ఇప్పుడు చెప్పబోయేది మనందరికీ చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ జన్మ, 3 విషయాలు. బాబ్దాదా చెప్పిన మహావాక్యాలని మనం ఈ రకంగా విందాం. బాబా మురళీల్లో చాలాసార్లు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ జన్మ అని 3 పదాలని వాడుతూ ఉంటారు. ఈ విషయాలపై చాలామంది శ్రద్ధ పెట్టలేదు కనుక మనలో చాలామందికి అసలు తెలియదు అడ్వాన్స్ పార్టీ అనగా. ఉదాహరణ ఏంటి? మమ్మ ప్రకాశ్మణి దాది. దాది ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకున్నది. దాది శరీరం వదిలినప్పుడు గుల్జార్ దాది ద్వారా వచ్చిన సందేశాలలో దాది ఆత్మ ఒక బాలుని జన్మ తీసుకున్నదని మనకు తెలుసు. దాది ఆత్మ ఈ జన్మలోనే జ్ఞానయోగాలలో సంపన్నమయ్యారు కనుక ఇప్పుడు తీసుకున్న జన్మలో మళ్ళీ జ్ఞానం అనేది తీసుకోరు కనుక ఆ ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకోదు. కానీ సత్యుగ స్థాపనలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారని మనకి తెలుసు. ఇక అడ్వాన్స్ స్థితి అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? జానకి దాది. అడ్వాన్స్ స్థితిలో ఉండేవారికి ఈ జన్మలోనే కృష్ణుడి యొక్క జన్మ చూసే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ జన్మ అనగా కృష్ణుడి జన్మ తీసుకున్న తర్వాత కృష్ణుని పట్టాభిషేకం వరకు ఉండే సత్యుగ సంగమ యుగంలో జన్మ తీసుకుంటారు. ఈ ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోని వారు కావచ్చు, అడ్వాన్స్ స్థితిలోని వారు కూడా కావచ్చు. ఈ విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకుని తీవ్ర పురుషార్థం చేస్తారని బాబా ఈ విషయాలని చెప్పడం జరిగింది. అవ్యక్త బాబ్దాదా ఈ 3 శబ్దాలని ఉచ్చరించారు. ఈ మూడిటికి గల వేరువేరు అర్థం ఏంటి, వాటి స్థితి ఏమిటో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే విశ్వనాటకంలో ఈ పురుషోత్తమ సంగమ యుగానికి విశేషంగా మహత్యం ఉంది. ఈ శబ్దాలు బాబా వాడారంటే వాటితో మనకి ఎక్కడో అక్కడ సంబంధం కూడా తప్పక ఉంది. దానికోసం మనం ఏదో ఒక విశేష పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. అడ్వాన్స్ పార్టీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. బ్రాహ్మణ జీవితంలోని కర్తవ్యాలను, పురుషార్థాన్ని పూర్తి చేసి దాని ద్వారా కర్మాతీతులై వెళ్ళిన ఆత్మలు వారు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి నూతన విశ్వ నవనిర్మాణం కొరకు ముందు చేయవలసిన కర్తవ్యాల్ని చెయ్యాలి. దానికోసం విధులను రచించాలి, విధి విధానాన్ని తయారు చేయాలి. సత్యుగంలో యోగబలంతో జన్మని ఆవిష్కరించుటే వారి యొక్క ముఖ్య కర్తవ్యంగా ఉంది. అనగా వీరి ద్వారా యోగబలంతో జన్మనిచ్చుట ప్రారంభమవుతుంది. ఎందుకంటే స్వర్గాన్ని నరకాన్ని విభజించే ముఖ్యమైన హద్దురేఖ ఇదే. యోగబలము భోగబలం ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయడమే స్వర్గస్థితిని నరక స్థితిని స్పష్టం చేస్తుంది. అనగా దీని ఆధారంతో స్వర్గము నరకము అనే పేర్లు వస్తాయి. అనగా ఈ సృష్టి చక్రము అమర్లోకము మృత్యులోకము అనే 2 భాగాలుగా విభజించబడింది. అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మలు వర్తమాన బ్రాహ్మణ జీవితంలో కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నవారు లేక చేరుకునేందుకు పురుషార్థం కూడా చేస్తున్నారు. అంటే వర్తమాన బ్రాహ్మణ జీవితంలో జ్ఞాన యోగాల ద్వారా సంపన్నమై అడ్వాన్స్ పార్టీ లేక అడ్వాన్స్ జన్మలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాక తమ దృష్టి వృత్తి స్థితి మనస వాచ కర్మణ పరమాత్మ సందేశాన్ని ఇతర ఆత్మలకు ఇవ్వడంలో చాలా తత్పరులుగా ఉన్నవారు. పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన యథార్థమైన జ్ఞానము అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మల బుద్ధిలోనే ఉంటుంది. అడ్వాన్స్ జన్మ గురించి ఇంకా తెలుసుకుందాం. సత్యుగంలో ఆది జన్మ అడ్వాన్స్ జన్మలో వచ్చే ఆత్మలు అడ్వాన్స్ పార్టీ నుండి వచ్చిన వారైనా కావచ్చు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవారైనా కావచ్చు. అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ముందు పరమాత్ముడైన
తండ్రి జతలో పరంధామానికి వెళ్తారు. తర్వాత సత్యుగ ఆదిలో యోగ బలం ద్వారా జన్మ తీసుకుంటారు. ఇక్కడి నుండి కొత్త కల్పం అనగా స్వర్గం ప్రారంభమవుతుంది. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ, వారి గుణాలు, కర్తవ్యాలు మరియు విశేషతలు. ఇంకా లోతుగా వెళ్దాం. అడ్వాన్స్ పార్టీ. అడ్వాన్స్ పార్టీ వారిలో ఆత్మిక శక్తి ఉంటుంది. విశ్వ కళ్యాణం చేయాలనే సంకల్పం ఉంటుంది. వారికి అవ్యక్త బాప్దాల నుండి సహాయం కూడా లభిస్తుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్ వారి సమానంగా వారిలో జ్ఞానం స్పష్టంగా అయితే ఉండదు. వారికి కూడా ఎక్కే కళే ఉంటుంది, అంటే ఉన్నతిలోకి వెళ్ళే కళ ఉంటుంది. కానీ వారికి ఎక్కే కళ, దిగే కళ యొక్క జ్ఞానం ఉండదు. ఎవరికి? అడ్వాన్స్ పార్టీ వారికి. అంటే సహజంగా ఎక్కే కళ ఉంటుంది. సమయానుసారంగా బాబా వారిని వతనంలో ఇమర్జ్ చేస్తారు. వారికి అనుభవం కూడా చేయిస్తారు. అలానే మార్గదర్శనం ఇస్తారు. దీని ద్వారా జ్ఞాన విషయాలు వారి బుద్ధిలో రివైజ్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా వారికి సాకారంలో స్థాపనా కార్యం చేయడంలో సహయోగం లభిస్తుంది. అడ్వాన్స్ పార్టీ వారు కొత్త ప్రపంచమైన సత్యుగం కొరకు ఏర్పాట్లు చేయాలి. అడ్వాన్స్ జన్మ తీసుకునే వారి కోసం యోగ బలం ద్వారా జన్మ తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. అలానే కొత్త ప్రపంచ నవనిర్మాణం కొరకు సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఆత్మలను కూడా వీళ్ళే ఏర్పరచాలి. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే అడ్వాన్స్ పార్టీ వారు సత్యుగ స్థాపన మరియు అక్కడి విధి విధానాలను అనుసరించి అనేక కర్తవ్యాలను కనుగొనాలి, అంటే ఆవిష్కరించాలి మరియు చేయించాలి కూడా. వాటిలో ముఖ్యంగా యోగ బలం ద్వారా గర్భధారణ చేసే మరియు జన్మనిచ్చే విధానాన్ని ఆవిష్కరించాలి. అంతేకాక యోగ బలం ద్వారా జన్మను కూడా ఇవ్వాలి. అంతిమ సమయంలో మరియు సత్య త్రేతాయుగాలలో నిర్మోహులుగా ఉండాలి. అంతేకాక సహజంగా దేహాన్ని త్యాగం చేయాలి. ఎందుకంటే అక్కడ జబ్బులు మొదలైనవేమీ ఉండవు. ఇంద్రియాల అసమర్థత కూడా ఉండదు. కనుక సహజంగా ఎప్పుడు ఎలా దేహాన్ని త్యాగం చేస్తారో అనే విషయం గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ అసాధ్యమైన జబ్బులున్న ఆత్మలు దేహాల్ని త్యాగం చేయాలని కోరుకోరు. సత్యుగంలోని స్థూల సాధనాలను, సంపదను నిర్మించాలి మరియు సత్యుగ స్థాపన చేసేందుకు కొత్త కొత్త ఆవిష్కారాలు చేయాలి, అలానే చేయించాలి. సత్యుగంలో భవనాలు, విమానాలు మొదలైనవి తయారు చేసేందుకు విభిన్న సాధనాల అవసరం ఏదైతే ఉంది అని ఎలా తయారవుతాయో ఉందో అది ఎలా తయారవుతాయి? ఎందుకనగా అక్కడ కలుషితం చేసే వస్తువులేవి ఉండవు. అందువలన అక్కడ వాతావరణం కలుషితం కాకుండా ఉండే విధి విధానం ఏదైనా తప్పక ఉంటుంది. దీనికి సౌరశక్తి ఒక ఉదాహరణ. ఇప్పుడు సౌరశక్తి ద్వారా కరెంటు మొదలైన నిర్మాణాల ఆవిష్కరణ జరిగింది. విభిన్నమైన సాధనాలు తయారయ్యాయి. దీనికోసం విశేషమైన ప్రచారము, ప్రసారము జరుగుతున్నాయి. కంప్యూటర్ మొదలైన వాటిలో కూడా సంకల్ప శక్తి మొదలైన వాటి ప్రయోగం జరుగుతుంది. దీది అన్నారు, ఇప్పుడు ఎటువంటి సంఘటన తయారు చేయాలంటే వారు నలువైపులా తిరిగి ఎటువంటి వైబ్రేషన్స్ వ్యాపింప చేయాలంటే వాటి ద్వారా వ్యర్థం సమాప్తమై సమర్థ సంకల్పాల ద్వారా సకాష్ వ్యాపించాలి అని బాబా అన్నారు. ఈ ముద్దు పిల్లలు ఈరోజు కూడా ఎక్కడ ఉన్నారో వారికి అందరి పట్ల శుభ కళ్యాణ భావనలు ఉన్నాయి. అయితే సాకార బాబా చెప్పింది 26/2012 రివైజ్ డేట్ గురించి ఒకసారి మళ్ళీ విందామా? మీకు ఈ విషయం తెలుసు, మనందరం పాత్రధారులం. ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ పార్టీ వారు
అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఆత్మలకు, అడ్వాన్స్గా జన్మ తీసుకునే ఆత్మలకు మధ్య ఒక వారధి వంటివారు, అంటే కలిపే గొలుసు వంటివారు. కావున వారిలో ఇరువురి గుణాలు, ధర్మాలు, సంస్కారాలు కూడా ఉంటాయి. వారికి తమ జీవితంలో ఏ విధమైన దుఃఖము, అశాంతి ఉండదు. కానీ అన్ని ఆత్మల దుఃఖాలను, బాధలను తొలగించాలనే సంకల్పం తప్పకుండా వారిలో ఉంటుంది. దాని అనుసారంగా వారి పురుషార్థం జరుగుతుంది. ఉదాహరణకి గౌతమ బుద్ధునికి ఉండిన సంకల్పము, సంస్కారము. అడ్వాన్స్ స్టేజ్ అంటే ఏంటి ఇంకా చాలా వివరంగా మనం తెలుసుకుందాం. సాకార్ బాబా 26/2012లో చెప్పిన రివైజ్ మురళి నుండి అడ్వాన్స్ స్టేజే మొత్తం కల్పంలో సర్వశ్రేష్టమైన స్టేజ్ అంటే స్థితి. ఇది ఏ అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ జన్మకు ఆధారం. ఈ జీవితంలో అనుభవమయ్యే ముక్తి, జీవన్ముక్తి ఆత్మ యొక్క సంపూర్ణత, సంపన్నతలు మొత్తం కల్పంలో ఇంకెప్పుడు అనుభవం కావు. అందుకని ఈ జీవితం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్న వారే ఈ జీవితంలో సత్యమైన సుఖాన్ని అనుభవం చేస్తారు. వర్తమాన సంగమయుగ జీవితంలో యథార్థమైన జ్ఞానాన్ని ధారణ చేసి పరమశాంతి, పరమశక్తి, పరమానందము, పరమ సుఖాల్ని అనుభవం చేసి ఇతరులచే చేయించుటే అడ్వాన్స్ స్టేజ్ వారి విశేషత మరియు గుణము, ధర్మము. ఇదే వారి గొప్పతనం. అడ్వాన్స్ స్టేజ్ వారే సర్వ ఆత్మలకు పరమాత్మని సందేశాన్ని ఇవ్వాలి. అంతేకాక ముక్తి, జీవన్ముక్తులకు దారిని కూడా తెలపాలి. అడ్వాన్స్ స్టేజ్ వారు దేహము మరియు దేహ ప్రపంచం నుండి అతీతంగా అయ్యి తమ ఆత్మిక స్వరూపంలో స్థితి అయి పరమశాంతిని, పరమశక్తిని అనగా ముక్తిని అనుభవం చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ వారు దేహము మరియు దేహ ప్రపంచం నుండి అతీతమై ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేసి అవ్యక్త బాబ్దాదాతో పాటు విశ్వ కళ్యాణ సేవ చేస్తూ పరమానందాన్ని అనుభవం చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ వారు ఈ విశ్వ నాటకమును గురించి జ్ఞానాన్ని ధారణ చేసి ఈ నాటకాన్ని సాక్షిగా ఉండి చూస్తూ ట్రస్టీగా అయ్యి పాత్రను అభినయిస్తూ పరమ సుఖాన్ని అనుభవం చేస్తారు. సాకారంలో దేవతలకు కూడా దుర్లభమైన పరమాత్మ మిలనంలోని సుఖమును అడ్వాన్స్ స్టేజ్ వారు మాత్రమే చేస్తారు. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో స్థితులై శ్రేష్ఠ పురుషార్థం చేసి విశ్వ కళ్యాణ సేవ చేయటం మరియు ఈ విశ్వ నాటకం ద్వారా ఆనందాన్ని పొందటం మరియు అన్ని ఆత్మలకు కూడా ఆనందాన్ని అనుభూతి చేయించడం బ్రాహ్మణులైన మన పరమ కర్తవ్యం. ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు, లేక వెళ్ళేవారు కూడా ఉన్నారు. వారు ఇప్పటి ధారణ మరియు కర్తవ్యం ఆధారంగానే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయగలుగుతారు మరియు అడ్వాన్స్ జన్మను తీసుకుని కొత్త విశ్వంలోని శ్రేష్ఠ సుఖాన్ని అనుభవం చేయగలుగుతారు. వారి అడ్వాన్స్ స్టేజ్ ఆధారంగానే వారికి కొత్త సంబంధాలు, సాధన, సంపత్తులు అనేవి ప్రాప్తి అవుతాయి. అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో మాయ వలన లేక తమ కర్తవ్యాల లెక్కాచారం కారణంగా కొన్ని విఘ్నాలు కూడా వస్తాయి. కానీ యథార్థ పురుషార్థం కారణంగా ఆ విఘ్నాలు విఘ్నాలుగా కాక పరీక్షల రూపంలో అనుభవం అవుతాయి. అందువలన అవి ఎక్కే కళ్ళకు ఆధారంగా అవుతాయి. భారతదేశపు పవిత్రంగా ఉండేదని, దాన్ని నిర్వీకారి ప్రపంచమని అంటారని మీకు తెలుసు. ఆ సమయంలో మీరు చాలా సుఖంగా, సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు భారతదేశం వికారిగా, పతితంగా అయ్యింది. మీరు శ్రీమతం అనుసారంగా చదవాలి,
చదివించాలి. ఇదే మీ వ్యాపారం. ఇకపోతే జన్మజన్మాంతరాల కర్మభోగం ఎంతో ఉంది. కొంతమందికి హార్ట్ ఫెయిల్ అవుతుంది, ఇంకొంతమంది జబ్బు పడతారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉందని భావించాలి. బహుశా వారు మరో పాత్ర అభినయించాల్సి ఉంది. ఇందులో దుఃఖించాల్సిన విషయం ఏది లేదు. అవ్యక్త బాప్దాదా 15/9/1974 రివైజ్ మురళిలో చెప్పారు. అది జ్ఞానరూపి దర్పణంలో తమ రూపాన్ని చూసుకోవడం. ఇదే విధంగా ఇప్పుడు మీ ప్రకాశవంతమైన ఫరిస్తా రూపం స్పష్టంగా కనిపించాలి. అంతేకాక అనుభవం కూడా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ నేను ప్రకాశ స్వరూపాన్ని, నేను ఫరిస్తాను, నడుస్తున్నాను, నేను ఫరిస్తాను, మాట్లాడుతున్నాను అని అనుభవం అవ్వాలి. అప్పుడే మీ స్మృతి మరియు స్థితుల ప్రభావం ఇతరులపై పడుతుంది. కర్తవ్యం చేస్తున్నాను, నేను ఫరిస్తాను, ఈ కార్యం కొరకు నిమిత్తమై ఈ భూమిపై పాదాలు మోపుతున్నాను, కానీ నేను అవ్యక్త దేశవాసిని. అనన్య రత్నాలు లైట్ హౌస్ వలె తిరుగుతూ నలువైపులా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటారు. లైట్ హౌస్ రూపం కూడా ప్రాక్టికల్గా ఉండాలి కదా. సూర్యుడు తన ప్రకాశాన్ని ఒక స్థానానికి మాత్రమే ఇస్తాడా? లేదు కదా. కనుక మీ విశేష శక్తి రూపీ కిరణాలు కూడా నలువైపులా వ్యాపించాలి కదా. లేకుంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, జ్ఞాన నక్షత్రాలని ఎలా రుజువు అవుతుంది? మాస్టర్ జ్ఞానసూర్యులు అనగా తండ్రి సమానం ప్రకాశ చక్రం కూడా ఉండాలి. అంతేకాక సేవ చేయునప్పుడు ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం కూడా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని చక్రధారులు అని అంటారు. ఇటువంటి చక్రధారులే గుణాలు మరియు సేవ ఇవన్నీ మిలనంలో కనిపించాలి. అనగా సమానంగా అయితే కాలేరు. నెంబర్ అయితే ఉండనే ఉంటుంది, కానీ వ్యత్యాసం ఎంత కొద్దిగా ఉంటుందంటే వ్యత్యాసమే లేనట్లు కనిపిస్తుంది. ఒకరిలో మరొకరు ఇమిడిపోయి ఒకటిగా అయిపోయారనే గాయనం ఏదైతే ఉందో అది ఈ మహారథుల మిలనం గురించిన గాయనమే. తండ్రిలో ఇమిడిపోయారు అనగా తండ్రి సమానంగా, తండ్రి స్వరూపంగా అయిపోయారు. తండ్రిలో ఇమిడిపోవడం అనగా సమానమైపోవడం, అనగా సమాన స్వరూపాన్ని అనుభవం చేయటం. ఆ సమయంలో తండ్రి మరియు మహారథి పిల్లల స్వరూపంలో గుణాలలో వ్యత్యాసాన్ని అనుభవం చెయ్యరు. సాకారంలో ఉంటున్న నిరాకార స్వరూప ప్రేమలో మునిగిపోయి దేహాన్ని మర్చిపోయి ఉంటారు. కనుక స్వరూపం కూడా తండ్రి సమానంగా అయిపోయింది. సాకారంలో బ్రహ్మబాబా ఎలా అనుభవం చేశారో అలా తండ్రిలోని సర్వగుణాలు స్వయంలో అనుభవం అవుతాయి. సాగరంలో ఇమిడిపోవడం అనగా స్వయంలో సంపూర్ణ స్థితిని అనుభవం చేయటం. ఇప్పుడు ఈ అనుభవాన్ని ఎక్కువగా చేయవలసి ఉంది. ప్రతి సంకల్పం ద్వారా వరదాని, దృష్టి ద్వారా వరదానిగా అయి దృష్టితో తృప్తి పరిచేవారు. బాప్దాదా ప్రతి పుత్రుని సమీపతను చూస్తారు. లీనమవ్వడం అనగా ఇమిడిపోవడం. అమృత వేళ సమయంలో విశేషంగా ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చేయాలి. ఇటువంటి అనుభవం చేస్తే దాని ప్రభావం మొత్తం రోజంతా ఉంటుంది. సాకార్ బాబా 7/11/2012లో చెప్పిన రివైజ్ మురళి. ఇప్పుడు మీ సమయం చాలా విలువైంది, దీన్ని వ్యర్థం చేయరాదు. భక్తి మార్గంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ వచ్చారు. యోగంలో ఎటువంటి అభ్యాసం ఉండాలంటే భలే ఎంత పెద్ద శబ్దాలున్నా, భూకంపాలు వచ్చినా, బాంబులు పడుతూ ఉన్నా భయపడరాదు. రక్తనదులు ప్రవహిస్తాయని మీకు